సభకి నమస్కారం. సభా అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా మిత్రులు పాయా వెంకటేశ్వరరావు గారికి, స్థానిక పార్లమెంట్ సభ్యులు మనందరి పెద్దన్న బలరాం గారికి, గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఐటీడీఏ పిఏ గారికి, పిఓ గారికి, వేదిక మీద ఉన్న బ్రహ్మయ్య గారికి, అయోధ్య గారికి, ఇంకా ముఖ్య నాయకులు, మండల ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు. వారందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అన్ని విషయాలు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చెప్పారు. మీ కష్టంతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం సంవత్సరంన్నర పూర్తయింది. అనేక వాగ్దానాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి వాటిలో చాలా వరకు చేశాం, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. వాటిలో భాగంగానే 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, 500 రూపాయలకే గ్యాస్ మొద్దు కానీ, ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, సన్న బియ్యం కానీ, పేదోడి పిల్లలు హాస్టల్లో చదువుతుంటే వాళ్ళకి మెస్ ఛార్జీలు 40% పెంచింది కానీ, పేదోడి ఆడబిడ్డ హాస్టల్లో చదువుతుంటే కాస్మెటిక్ ఛార్జీలు ఆ భారం తల్లిదండ్రులుగా మీ మీద పడొద్దని 200% పెంచింది కానీ, ఇంతకు ముందు చెప్పిన ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఇలా అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ అందరికీ అందిస్తున్నాం. అంతేకాదు, రైతన్నలకి రైతును రాజు చేయాలని ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే, మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 10 నెలలలో 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది. సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి అదనంగా 500 రూపాయలు మన ప్రభుత్వంలో ఇచ్చుకుంటున్నాం. ఇవన్నీ చేస్తూ ఇంకా మరెన్నో ఆడబిడ్డలకు ఇచ్చిన కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో చేయాలనుకుంటున్నాం. అదే రకంగా ఆనాటి ప్రభుత్వం రైతు బంధువు ద్వారా ఎకరానికి 2 విడతల్లో 10,000 రూపాయలు ఇస్తే, మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎకరానికి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం రేపు ఎల్లుండితో పూర్తి కాబోతుంది. అంటే ఇవన్నీ మనం చేస్తున్నాము అంటే మీ దీవెనలతో, మీ కష్ట ఫలితంగా వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో భవిష్యత్తులో అభివృద్ధి, సంక్షేమం 2 కార్యక్రమాలని ఏ పేదవాడికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా, ఏ పేదవాడికి నొప్పి కలగకుండా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం మీకు అందిస్తుందని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ ఇళ్ళు విషయానికి వస్తే, మొదట విడత కింద ఇప్పుడు మీకు ఇచ్చాం కొన్ని, మళ్ళీ 2-3 నెలల్లో మరొకసారి, ఒక 10 రోజుల్లో మళ్ళీ ఇస్తాం, మళ్ళీ 2-3 నెలల్లో మరొకసారి ఇస్తాం. రాబోయే ఈ 3.5 సంవత్సరాలలో ప్రతి గ్రామంలో అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన తర్వాతనే ఓటు అడుగుతాము. కాబట్టి మా ఆడబిడ్డలు ఎవరు, మా అక్కకు వచ్చింది నాకు రాలేదు, పుల్లమ్మ గారికి వచ్చింది నాకు రాలేదు, ఎంకక్కకు వచ్చింది నాకు రాలేదు అని మీరెవ్వరూ నొచ్చుకోని అవసరం లేదు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వంలో నాదేనని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు. ఇంతే కాకుండా అనేక రోడ్ల గురించి, ప్రభుత్వ హాస్పిటల్లో పేదవాళ్ళకి ఏదైతే కిడ్నీ ప్రాబ్లంతో, కిడ్నీలున్న ఇబ్బందితో డయాలసిస్కి ఇబ్బంది కలుగుతుందని గౌరవ శాసనసభ్యులు గారు, పార్లమెంటు సభ్యులు చెప్పారు. కలెక్టర్ గారిని ఆదేశించాను. ఈ రాబోయే 20-25 రోజుల్లో మీ గుండాల హాస్పిటల్లోనే
2 డయాలసిస్ సెంటర్ 2 డయాలసిస్ ఎక్విప్మెంట్లు ఓపెన్ చేస్తున్నాము. డయాలసిస్ ఇబ్బంది ఉన్న డయాలసిస్ అవసరం ఉన్న పేషెంట్లు ఎవరైతే ఉన్నారో మీరు అటు కొత్తగూడెమో ఇటు ఇల్లెందో పోవాల్సిన అవసరం లేదు. మీ గుండాల్లోనే రాబోయే రోజుల్లో డయాలసిస్ చేస్తారని చెప్పడానికి మీ మంత్రిగా సంతోషిస్తున్నాను. అంతేకాదు ఇంకా చాలా కార్యక్రమాలు ఈ గుండాల్లో డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఇతరత్ర అడిగారు. ప్రభుత్వ పక్షాన రాబోయే రోజుల్లో వాటిని కూడా కంప్లీట్ చేస్తాము. ఇక ముఖ్యమైనది పోడు భూముల విషయం. ఇది గిరిజనుల ప్రాంతం. గౌరవ కలెక్టర్ గారికి వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా, ఐటీడీఏ పిఓ గారికి తెలియజేస్తున్నా, ఈ రాబోయే 2-3 రోజుల్లో పోలీసుని ఫారెస్ట్ అధికారుల్ని పిలిపించుకొని ఎప్పుడో తరతరాల నుంచి ఆ పోడు భూముల్ని సాగు చేసుకుంటున్న పేద రైతులని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టొద్దని కూడా మీకు ఆదేశిస్తున్నా. ఆ ఫారెస్ట్ అధికారుల్ని అదే రకంగా పోలీసుని కూడా పిలిచి కొత్త పోడు కొట్టనీయొద్దు. ఎప్పుడైతే తరతరాలుగా చేసుకుంటున్న దాని విషయంలో ఇబ్బంది కూడా కలిగించొద్దని, ఇది పేదోడు ప్రభుత్వమని, పేదోడు కోసం ఉన్న ప్రభుత్వమని మరొక్కసారి ప్రజలకు చెప్తున్నా, కలెక్టర్ గారికి కూడా చెప్తున్నా. కాబట్టి ఇప్పటికే చాలా లేట్ అయింది. మీ దీవెనలతో ఈ ప్రభుత్వం ఉంది. రాబోయే ఏ అవసరం వచ్చినా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అదే రకంగా ఈ ఎంతటి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.